ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండీ! ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానం ది బుక్ ఆఫ్ నహూమ్ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేద్దామండి. పాత నిబంధన గ్రంథంలో ఉంటదండి. బుక్ ఆఫ్ నహూము 1:7. నేను చదువుతాను, మీరు గమనించండి. మన దేవుడైన యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తానందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. ఇది దేవుడు తన మంచితనాన్ని మనకిచ్చినప్పుడు మనకిచ్చిన వాగ్దానం అండి. దేవుడు సమస్తం సృష్టించినప్పుడు ఆయన ఫస్ట్ డే వెలుగు సృష్టించాడు. అప్పుడు దేవుడు తన వెలుగుని మంచిదని గుర్తించి తన వెలుగు ద్వారా మనకు మహిమనిచ్చాడు. సో దేవుడు తన మహిమని, తన వెలుగుని మనకి ప్రసాదించాడు. కాబట్టి నీ శత్రువులు, దేవుడు మంచివాడు కాబట్టి నీ శత్రువులు నీకు శ్రమ కలిగిస్తున్నారు. దేని బిడ్డ, మన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగిన బిడ్డవు కాబట్టి నీకు నీ శత్రువులు అంధకారం నిన్ను తరుముతారు. కానీ మన అపవాది నిన్ను అంధకారం పడేస్తాడు. నువ్వు మన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ విశ్వాసం ఉంచినట్టయితే నీ శత్రువులు, ప్రభువైన యేసుక్రీస్తు నీ శత్రువుల్ని ఆయన మొత్తం అంధకారంలోకి తోస్తాడు. అలాగే నీకు బాధ కానీ మరి శ్రమ కానీ రెండో మారు రాకుండా ఆయన బొత్తుగా నివారణ చేస్తానని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే ఒకసారి శ్రమ వచ్చిందే, రెండో మారు అది రాకుండా, నీ బాధ మరి శ్రమని రెండో మారు రాకుండా దాన్ని బొత్తుగా నివారణ చేస్తాడంట. అలాగే దేవుడు నీ శత్రువుల్ని ఉండడానికి వాళ్ళు వచ్చి ఎండిపోయినా చెత్త వల్లే కాల్చివేస్తానంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నీవు దేవుని దురాలోచన ఎప్పుడు కూడా చేయవద్దు. కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసము నమ్మిక ఉంచినట్లయితే శ్రమదినమన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు మన దేవుడు. నీ శత్రులను అంధకారంలో వేస్తాడు. అలా కాకుండా నువ్వు దేవుని నమ్మిక ఉంచినట్టయితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆయన ఎరుగును నిన్ను గుర్తించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని ఈరోజంతా స్తుతించండి, గణపరచండి, కీర్తించండి. దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.